మీకేం తెలుసండి? అవునవును నాన్న ఏదో కష్టపడి మేకప్ చేసుకున్నారు, ఊరుకోండి నాన్న. అలాగే నువ్వు చెప్పావు కదా. ఎలా అంటున్నారు? శిల్పా ఏం చేస్తున్నావు? నేను రెడీ అమ్మా. నా బంగారు తల్లి, నువ్వు రెడీయా? వెళ్దామా? అందరూ రెడీగా? పదండి వెళ్దాం. పదండి. త్వరగా రా, కాళ్ళు కాలిపోతున్నాయి, త్వరగా రా. ఓం శ్రీ భగవాన్ సత్య సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి సత్య ధర్మ పరాయణాయ నమః. ఓం శ్రీ సాయి వరదాయ నమః. మమ్ము డార్లింగ్, మమ్ము డార్లింగ్, ఓహో ఆహాహా, ఓహో. ఈ టైంలో కూడా డిస్టర్బ్ చేస్తావేంట్రా? హలో రేయ్, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావు? ఫస్ట్ నైట్ కంటే ఈరోజు ఇంకా టెన్షన్ గా ఉందిరా. ఫోన్ పెట్టేరా. రే నీతో మాట్లాడాలరా. రే పెట్టేరా, పెట్టే. చిన్నూరుబై ముందు ఫోన్ పెట్టరా, ఎప్పుడు ఇదే గొడవ. వీడికేం తెలుసు నా బాధ. మమ్ము ఇంకా ఎంతసేపు? వస్తున్నానుండండి. ఆగండి, దూరంగా ఉండండి. ఏంటి ఫస్ట్ నైట్ లా చేస్తున్నారు? మన ఇద్దరికి పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. బంగారం, ఈ రోజు గుడికెళ్ళి పూజ చేశాం కదా, అది ఎందుకో తెలుసా? పిల్లలు పుట్టాలి అని. మొదలు పెడదామా? ఏమండి, మనం ఈ రోజే కదా పూజ ప్రారంభించాం, అందువల్ల 9 రోజులు దూరంగా ఉండాలని అత్తయ్య చెప్పారు. అయ్యో అమ్మా! అసలు ఏమైందిరా? ఏమిట్రా ఇది? అంతా చిందరవందరగా ఉంది. అసలు ఏమైందిరా? ఇంకా ఏమీ అవలేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రా నాతో పాటు. గుడికెళ్ళి పూజలు చేస్తారంట, రాత్రంతా వ్రతం ఉంటారంట. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారో? అనుకున్నదేమీ జరగడం లేదే దేవుడా. ఏంటిది? ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. పిల్లలు పుట్టాలని గుళ్ళో పూజలు చేశారు. భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా పడుకుంటే పిల్లలు ఎలా పుడతారు? రేయ్, తీయండ్రా నీ ఫోన్. నేను తీయన్రా, ఎట్టి పరిస్థితుల్లో తీయన్రా. పాడైపో. చెప్పరా. రే మామా, ఇందాక ఫోన్ కట్ చేశానని కోప్పడకరా. నాదో చిన్న సందేహం మామా. అదేంటంటే ఇవాళ పొద్దున్న గుళ్ళో పూజలు చేశారు, అది పిల్లలు పుట్టాలి అని. మేమిద్దరం ఇప్పుడు వేరువేరుగా పడుకుంటే పిల్లలు ఎలా పుడతారా? నాకు అదంతా తెలీదు, నోరు మూసుకొని పడుకో. ఉదయాన్నే ఫోన్ చేస్తాను. అయ్యో అయ్యో, బామ్మ 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 మెయిల్ చేసింది. రేపు ఉదయాన్ని ఇక్కడికి వస్తుందంట. ఏంటి? అమ్మొస్తుందా? అత్తయ్య వస్తుందా? నానమ్మనా? అయ్యో, ఎవరెవరికి ఏం రాసి పెట్టిందో తెలియట్లేదే. దేవుడా నన్ను మాత్రం కాపాడయ్యా. అయ్యో అయ్యో దేవుడా. నానా నానా, ఏంట్రా? రాత్రంతా నేను నిద్రపోలేదు నాన్నా. నానమ్మ ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొడవ తెస్తుంది. అయితే ఏంటి? ఈ రోజు నా గతి ఏమవుతుందో అర్థం కావడం లేదు. కాదులేరా, అదిగో వస్తుందేమో చూడు. నానా,
నానమ్మ వస్తుంది కదా, రాగానే ఇక్కడే కదా బండి ఆపుతారు. అవును. దిగి తినగా లోపలికే వస్తారు. అవునరా. అయితే లోపలికి వెళ్దాం. ఏయ్ ఆగరా, లోపలికి వెళ్తే మాత్రం నువ్వు ఎస్కేప్ అవ్వగలవా ఏంటి? ముందు వస్తున్నారేమో చూడరా. వచ్చేసింది నానమ్మ వచ్చేసింది. ఏంటమ్మా ఈ వయసులో కూడా బుల్లెట్లో ఈ స్పీడ్ ఏంటో? మీ నాన్నగారి బండి నీకు వద్దని చెప్పేశావు, నేను నడుపుతున్నానని నీకు కడుపు మంటగా ఉందట్రా. నానమ్మ బాడీని భలే మెయింటైన్ చేస్తున్నావు. గోబ పగిలిపోద్ది. నేను చెప్పింది బండి బాడీ గురించి. మీ పెళ్ళాలెక్కడ్రా? అమ్మా నువ్వు వస్తున్నావని నా పెళ్ళం హారతి పళ్ళం తీసుకురావడానికి వెళ్ళిందమ్మా. నానమ్మ నా మమ్ము కూడా. సరే సరే, బండి పార్క్ చేసి రండి. నెమ్మదిగా. చూసి జాగ్రత్త అమ్మా. పట్టుకో ఆ బాగిలా ఇవ్వు. నేను చూసుకుంటాను. నువ్వు అడ్డీలు పెట్టుకో. సరే ఇదిగో, ఈ బ్యాగ్ పట్టుకోరా. అమ్మా ఏం బరువు ఉంది. మెల్లగా తొయ్యి. కాస్త జాగ్రత్త. తొయ్యిరా. తొయ్యి. మెల్లగా తొయ్యి. అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను బామ్మా. ఇక చాలు, నేను తినలేరమ్మా. రేయ్ నీకు కావాలా? చాలు నానమ్మ, ఇదే ఎక్కువ. నేను ఇంకా ఫిగర్ ని మెయింటైన్ చేస్తున్నాను. థూ, ఏమీ తినకుండా ఫిగర్ ని మెయింటైన్ చేయడం కాదు, ఇవన్నీ తిని ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్ ఇవన్నీ చేస్తేనే ఫిగర్ మెయింటైన్ చేయగలం. ఊరుకోనానమ్మా, ఎక్సర్సైజ్ చేస్తే కాళ్ళు చేతులు. నానమ్మ అదేంటంటే కారణం లేకుండా ఎవరూ నాతో మాట్లాడు. ఏమిటో చెప్పు. అదేంటంటే చాలా కాలంగా నాకు డౌట్ నానమ్మ ఆధ్యాత్మిక మార్గంలో శరీరం వేరు ఆత్మ వేరు అనుకున్నట్టయితే ఈ వ్రతాలు చేయడం, పూజలు చేయడం, నిప్పులు తొక్కడం ఇలాంటి శిక్షలు ఈ దేహానికి వెయ్యాలా? అలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. రే పిచ్చోడా, ఆత్మ వేరు శరీరం వేరని అనుకోకు. శరీరానికి మనసుకి సంబంధం ఉంది. ఆత్మ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే శరీరం తన్ని తాను బాధించుకొని త్యాగం చేస్తే ఆత్మ మనం అనుకున్న చోటుకి వెళ్తుంది. ఇలా చూడు, మన శరీరం తన్ని బాధించుకోకుండా త్యాగం చేయకుండా ఉంటే ఆత్మ అసంతృప్తితో ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. దాన్నే మనం దెయ్యి పిశాచం అంటుంటాం. ఆత్మతృప్తి కోసం మనం ఉపవాసాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేస్తూనే ఉండాలి. మన శరీరం శుభ్రంగా లేకపోతే ఆత్మ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎలా ఉన్నా మనిషి శరీరంలో ఉన్నప్పుడే ఆత్మకి గుర్తింపు. అత్తయ్య మావయ్య గారికి కాఫీ కావాలంట. పెడుతున్నాను. అయ్యో అత్తయ్య, షుగర్ కొంచెం తక్కువగా వేయండి. నాకు తెలుసు కదా, ఆ సత్యసావిత్రి సీరియల్లో వాళ్ళ కోడలు సౌభాగ్యం ఉంది కదా, ఎక్కువ షుగర్ వేసిచ్చింది, మీకు తెలుసా? అయితే ఏమంటావు ఇప్పుడు? ఏం లేదు, మామయ్యకి షుగర్ ఉందని తెలుసు కదా, అంత షుగర్ వేస్తారా? దానికి ఏం తెలుసు, వద్దు వదిలేయ్. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ అనవసరంగా ఎందుకు మనసు పాడు చేసుకుంటావు? లోపల ఒక మెగా సీరియల్ జరుగుతుంది. నీకు సినిమా పేపర్ కావాలా? మామయ్య గారికి షుగర్ ఉంది, అందువల్ల షుగర్ తక్కువగా వేయాలని తనకి తెలీదు. అది అత్తగారికి తెలీదా? కొంచెం పాలు పోస్తే షుగర్ తగ్గుతుంది. ఎందుకు పాలు పోయాలి? ఒకవేళ షుగర్ ఎక్కువై మామయ్య గారు హాస్పిటల్ పాలైతే 5 ఎపిసోడ్లు హాస్పిటల్ తీయాలి. అత్తగారికి తెలుసు, నువ్వు ఊరుకో. లోపల భయంకరంగా ఫైట్ చేసుకుంటున్నారు. నానా, ఏ సీరియల్లో ఏమేం డైలాగ్స్ ఉన్నాయో అన్ని ఇక్కడ వచ్చేస్తున్నాయి. వీళ్ళతో ఒక మంచి సీరియల్ తీయచ్చు అనుకుంటా. అవునరా, సరిగ్గా చెప్పారు. నేనైతే పీకి పిసికి చంపేసుండేదాన్ని, గొంతు పిసికేసేదాన్ని, కళ్ళు పీకేసుండేదాన్ని, చెంప పగలగొట్టేదాన్ని, తోల పగలగొట్టేదాన్ని, జుట్టు పీకేసేదాన్ని, నడు విరగొట్టేదాన్ని, కాళ్ళు చేతులు విరగొట్టి మూల పడేసేదాన్ని. నానా, మీ ఆవిడ గొంతు పెద్దదా లేక మా ఆవిడ గొంతు పెద్దదా? మీరేమనుకుంటున్నారు? పరిచేది మీ ఆవిడేరా. మనమిద్దరం ఇక్కడ పోట్లాడుకుంటున్నాం, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? ఏంటో వెళ్ళి చూద్దాం. వచ్చేస్తున్నారు. ఏమండి, మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? మేము వంటగదిలో గొంతు చించుకొని గొడవ పడుతుంటే మీరు తమాషా చూస్తున్నారా? మీరిద్దరు పోట్లాడుతున్నారా? మీరిద్దరు ఏదో కొత్త సీరియల్ చూస్తున్నారు అనుకున్నాం మేము. మేమిద్దరం గొడవ పడుతుంటే మీకు సీరియల్ చూస్తున్నట్టుగా ఉందా? అయితే అది సీరియల్ కాదా, సినిమానా? ఆర్టిస్టులు ఎవరు? ఏమండి అత్తయ్య, ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళెక్కడికి వెళ్తారే, ఎక్కడ తిరిగినా ఇక్కడికేగా రావాలి. పద 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 పద. హలో, హౌ ఆర్ యూ? ఓ
ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఓ ఓకే, యూ ఫైన్. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. బాయ్. వస్తాను బామ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ? ఇలారా, కూర్చో. కాళ్ళు నొక్కు. పెళ్ళయ్యి 5 ఏళ్ళవుతుంది. మీ ఆయన నీతో ఎలా ఉంటున్నాడు? బానే ఉంటున్నారు. మీ సంసార జీవితం ఎలా ఉందని అడుగుతున్నాను. దానికేంటి, ఆయన ఒక పక్క తిరిగి పడుకుంటారు, నేను ఒక పక్క తిరిగి పడుకుంటాను. నోరు మీవే. దీన్ని ఎలా అడగడం? అవును, ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? బామ్మా, ఆ రోజు నేను పాలు వెళ్ళానా అప్పుడు ఆయన పాలు అందుకున్నారా? సరిగ్గా చెప్పవే. అది బామ్మా, ఆ రోజు నేను పాలు తీసుకువెళ్ళానా, ఆయన కూర్చొనున్నారా, పాలు తీసుకున్నారు. ఆ తర్వాత సరిగ్గా చెప్తావో లేదో నిన్ను. చెప్తాను బామ్మా. పాలు తీసుకువెళ్ళానా? సరిగ్గా చెప్పవే అంటున్నాను కదా. అదే బామ్మా, ఆ రోజు నేను పాలు తీసుకువెళ్ళానా, ఆయన లోపల కూర్చున్నారా, నేను ఆయనకి పాలు ఇచ్చానా, ఆ పాలను తాగేశారు. ఆ తర్వాత ఏం చేశారు తెలుసా? ఏంటో చెప్పు. ఏరా, మీ ఆవిడతో సరిగ్గా ఉండడం లేదట? ఎవరు చెప్పారు? ఎవరో నాకు చెప్పాలట్రా. నీ గురించి నాకు తెలీదా ఏమిటి? 5 ఏళ్ళవుతుంది. ఇంట్లో ఏదైనా ఒక పండు కాసిందా? ఇప్పుడు పళ్ళు కాయలు ఎందుకు నానమ్మా? రేయ్, పళ్ళు కాయలు అంటే ఇంట్లో ఒక పసిబిడ్డరా. ఓ అదా. నానమ్మా నానమ్మా, అదేంటంటే ఇప్పుడే ఎందుకని మేమే కొంచెం ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాం. ఆలోగా ఎందుకు అని. ఫ్యామిలీ ప్లానింగ్ అట, ఫ్యామిలీ ప్లానింగ్. నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది ఎందుకు పనికిరాని వాడి అని. చెయ్యవరా. అంతా కరెక్ట్గానే ఉందా నానమ్మా? వండాల్సినవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సాయంకాలం నా దగ్గరకు రా, లేహ్యం ఇస్తాను. లేహ్యమా? ఎవరికి నానమ్మా? నీకేరా, తింటే అంతా సరవుతుంది. ఏంటి నానమ్మా? ఏమిటంటే అన్నీ నీకు ఇప్పుడే చెప్పాలా? సాయంత్రం వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. ఇప్పుడు వెళ్ళు. అలాగే నానమ్మా. ఇక్కడే ఉండిపోనా? ఏమిటి ఇక్కడే ఉంటావా? మర్యాదగా పనికి వెళ్ళరా. సరే, వస్తాను. నానమ్మా సరిగ్గా కూర్చో. నీ డ్రైవింగ్ ఏం ఇదేమన్నా బాగోలేదురా. బుల్లెట్ అనుకున్నావా? ఎటువైపు వెళ్ళాలి? డ్రైవ్ చేయరా. లెఫ్ట్ రైటా? బయటికి వెళ్ళు. సరే సరే, అలాగే వెళ్తున్నా. రైటు. సరే వెళ్తున్నాగా. వెళ్ళరా. బండి నడపడం కూడా చేతకావడం లేదు. ముసలోళ్ళగా నడుపుతున్నావు. త్వరగా వెళ్ళరా. నానమ్మా అలా తొందర పెట్టకు. ఇదేం బుల్లెట్ కాదు. స్పీడ్ గా ఎలా వెళ్ళరా. వెళ్తావు స్పీడ్గా? నువ్వు డ్రైవ్ చేస్తావా లేక సరే, నన్ను చేయమంటావా? వెళ్తున్నాగా. వెళ్ళరా. తొందర పెట్టకు. నానమ్మా 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 నానమ్మా. నానమ్మా 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 నానమ్మా, నన్ను ఈ అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? ఏ జంతువైనా వచ్చి నన్ను మింగేసిందంటే నా పెళ్ళానికి ఎవరు దిక్కు? అయ్యయ్యో నానమ్మా నానమ్మా నానమ్మా. నానమ్మా నానమ్మా నానమ్మా, నువ్వు చెప్పింది ఏ ఆకు? ఏ కొత్తిమీర లాంటిదో అయితే మార్కెట్కి వెళ్ళి తెచ్చేవన్నే. ఇదే నరకరా.
అయ్యో అయ్యో నానమ్మ ఎక్కడున్నావు? నన్ను ఎడలో ఒంటరిగా వదిలేస్తావా? నానమ్మ నేను నాన్నతో ముందే చెప్పాను, ఏయ్, నానమ్మ వస్తే ఇలాగే ఎందుకురా? జరుగుతుంది. ఏమిట్రా చెట్టు నానమ్మ, మీదకి ఎక్కావు? దిగుతున్నా. దిగిరారా ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? రేయ్ ముందు దిగిరారా. ముందు ఎక్కడికి వెళ్ళావో చెప్పు. రేయ్ అవన్నీ తర్వాత చెప్తాను, కిందకి దిగి రారా రమ్మంటుంటే. ఇట్రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడ రేయ్ కూర్చో. రేయ్ మీ తాతగారు ఎంత గొప్పవాడో నీకు తెలుసట్రా? అయ్యో తాతయ్య గురించి ఇప్పుడు చెప్పొద్దు నానమ్మా. ఆయన ఏనుగుని చంపి దాన్ని భుజం మీద తీసుకుని వచ్చేవారు, అంతే కదా? నువ్వు ఇలా రా నానమ్మా. రేయ్, జంప్ చేయరా. ఎదవ, ఎంత పిరికివాడివిరా. దిగో. మమ్ము ఈ దిగిరా మంగళసూత్రం అమ్మంటే. గట్టిదైతే నేను కింద దిగిపోతాను. దిగుతావా లేదా? మమ్ము, నన్ను వచ్చి మమ్ము, చేయిలా కొట్టావా? ఊరి వేడి దుంపతేగా. బతికేవనా నానమ్మా? అది కరివేపాకు. ఒక్క మాట చెప్పుంటే మార్కెట్ నుంచి కట్టలు తెచ్చేవాడిని. దీని గురించి నువ్వు నీకు ఊరుకో నానమ్మా. తెలీదురా. కరివేపాకు గురించి నాకు తెలీదా? దీనికోసం ఇంత దూరం రావాలా? ఇది మార్కెట్లో దొరకదురా, ఇది ఆ? అడవి కరివేపాకు. అడవి కరివేపాకా? అయ్యయ్యో మార్కెట్లో ఏం దొరుకుతాయో, అడవిలో ఏం దొరుకుతాయో ఏమీ తెలియడం లేదు. వీడు ఎలా బతుకుతాడో ఏమిటో. అయ్యో నానమ్మ, రేయ్, ఇది పైకి కోస్తున్నారా? లేపు. రేయ్ చెయ్యవు. ఇవ్వరా, పైకి లేపుతాను. లే, రావురా. మమ్ము, ఆహా, పద. ఏం మగాడివిరా, పద. అక్కడ దాకా. ఏదో నీ వల్ల ఆకాశం నుంచి దూకేసినట్టు నడుము మాట్లాడుతున్నావు, విరిగిపోయింది. పద. ఇక నా గతి ఏంటి? అమ్మా, అయ్యో నేను చూడు ఎలా నడుస్తున్నాను. ఎంత పని నీకేమైందిరా? చేశావు నానమ్మా? నువ్వు చిన్నపిల్లాడివి, అయ్యో. ఎలా ఉండాలి? అమ్మా, భరించలేకపోతున్నాను. నేను అనుకున్నది దొరికింది. నానమ్మా. దొరికింది దొరికింది. నేను దేనికోసమే వచ్చాను. మళ్ళీ ఏం దొరికింది? ఇదే ముఖ్యంగా నానమ్మా. కావాల్సింది. అయ్యో అమ్మా. దొరికింది. అయ్యో నానమ్మా, 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 ఏం చేస్తుంది నానమ్మా? నానమ్మా, ఈ ఎండిపోయిన ఆకుల కోసం నా నడుము విరగొట్టేసావు కదా నానమ్మా. ఇది నీకోసమేరా. అయ్యో. ఆ. నువ్వు నీ లేహ్యము. అయిపోయిందా? పద వెళ్ళిపోదాం. రేయ్ మనకి రెండే దొరికాయిరా, ఆ? ఇంకా 108 వస్తువులు కావాలి. ఏంటి? ఇక నా గతి అదో గతే. రెండిటికి ఇంత చేసావు. 100 అంటే నేను బతుకుంటానా? రేయ్ చావడం బతకడం మన చేతిలో ఉందట్రా. ఓహో. ఆ, సరే పద. సరే చెయ్యండి. పదరా. ఆ, ఆ. వీడొకడు. అబ్బా, మమ్ము, మమ్ము. ఆ, ఆ, నానమ్మ, నానమ్మ, ఆ? ఇది ఏంట్రా? దీన్ని చూడు. దీన్ని వదిలేసావు. మూర్ఖుడు నాకు. ఇది వద్దా? ధోని అది గనక వేశానంటే ఉన్న బల్బు కూడా మాడిపోతుంది. ఆ? అలాగా? అయితే వదిలే, బతికిపోయాను. ఆ, రే పదరా. ఇలా రా నానమ్మ. రా నమ్మి చేసుకో. ఆ, పద. ఆ, అయ్యో. ఆ, నానమ్మ, మా అమ్మకి విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? కన్నీళ్లతో బకెట్లే నిండిపోతాయి. వాటితో స్నానం చేస్తానులే, పద. మమ్ము డార్లింగ్. అబ్బా, నానమ్మ, ఎప్పుడు నేను ఇలా తిరగలేదు. ఆ, నన్ను ఇలా అడవుల వెంట తిప్పుతున్నావే. ఓ పక్క నడుము విరిగిపోయింది, ఒళ్ళంతా నొప్పులు. కషాయం కాస్త ఇస్తాలే, పద. నానమ్మ, పదరా. ఇక నా వల్ల కావడం నీ లేదు. నొప్పులకి అయ్యో, కషాయం కాసిస్తాను, నానమ్మ. పదరా ఇంటికి. ఆ. ముందు చూసుకున్నాడు. మమ్మో! రేయ్ ఎందుకు రారుస్తున్నావు? నానమ్మా, ఊళ్ళో వాళ్ళంతా వస్తారా? అయ్యో, ఎందుకు ఇలా చేసావు నానమ్మా? అయ్యో, నాకున్నది ఒకే ఒక్క నడుము, దాన్ని కూడా ఇలా చేసావే. మమ్ము, ఎక్కడున్నావు? త్వరగా రా. ఆ, అయ్యో. రేయ్ ఏమిటా అరుపులు? ఏదో మిన్ను విరిగి మీద పడ్డట్టు. అయ్యో,
ఇక నా గతి ఏంటో తట్టుకోలేకపోతున్నానే. మమ్ము ఎక్కడున్నావు? త్వరగా రా. మా మా చూడమ్మా. ఏంట్రా లేహ్యం చేస్తున్నావమ్మా? నీ కళ్ళకి ఎలా కనిపిస్తుంది? తెలుస్తోంది. వాడెందుకు అలా అరుస్తున్నాడు? వాడికి నడు నొప్పట. అయ్యో అమ్మో మమ్ము మమ్ము. ఇంత ఎక్కువగా అరుస్తున్నాడు. లేహ్యం ఎలా తింటాడేంటి? నోటితో. ఓ అందులో వేలేదమ్మా. అన్నీ నువ్వే తింటున్నావు. వేస్తానుండ్రా. అమ్మా ఇది కూడా కొంచెం వేయండమ్మా. చాలరా. ఎక్స్ట్రాగా చేసి పెట్టమ్మా. వాడికి శక్తికి అవసరం అవుతుంది. అలా ఎక్కువ వేసుకోకూడదురా. మమ్ము వస్తున్నానండి. ఆహా వచ్చేసావా? అయ్యో ఏంటి ఏమైందండి? అయిపోయిందే. నా వల్ల కావడం లేదే. అయ్యో ఏంటండి ఏమైంది మీకు? నేను భరించలేకపోతున్నానే. నడువంతా నొప్పి. నానమ్మ ఇక్కడికి వస్తానన్నప్పుడే అనుకున్నాను వచ్చిందంటే ఏదో ఒకటి చేస్తుందని. ఇప్పుడు చూసావా నా నడుము విరగొట్టేసింది. అయ్యో నా వల్ల కావడం లేదు. అయ్యో మా అమ్మ. అయ్యో ఎలాగైనా నన్ను కాపాడవే. నీకు మొగుడు మీద ప్రేమ ఉందా లేదా? అయ్యో నీకు అర్థమవుతుందా లేదా? అయ్యో నడుము నొప్పి నేను భరించలేకపోతున్నానే. అయ్యో నడుము నొప్పి అని చెప్తున్నాను కదే. అయ్యో అమ్మా బామ్మా బామ్మా వస్తున్నాను. అయ్యయ్యో ప్రాణం తీసేస్తున్నారు. నీకేమైంది? నొప్పంట బామ్మా. రేయ్ ఏమైందిరా నీకు? ఏమైందని అడుగుతున్నావా? వద్దు వద్దు అని చెప్తున్నా వినిపించుకోకుండా ఆ అడవిలోకి తీసుకెళ్తావా? అంత పెద్ద చెట్టు మీదకి ఎక్కించావు. అక్కడి నుంచి కింద పడేలా చేసావు. ఇప్పుడు నాకు ఏదేదో అవుతోంది. అయ్యో అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఏమైంది అని అడుగుతున్నావా నానమ్మా? అయ్యో ఉండరా నీ పని చెబుతాను. రేయ్ ఇట్రారా. వస్తున్నానమ్మా. వచ్చేసాను. ఏంటమ్మా? రేయ్ ఇది పట్టుకోరా. పట్టుకున్నాను. జాగ్రత్తరా కింద పడుతుంది. ఏయ్ పైకెక్కవే. ఎందుకు బామ్మా? ఎక్కమంటుంటే వాడి నడుము మీద ఎక్కువ. బామ్మా నేనా? ఎక్కవే. మా వారిని నువ్వే కాపాడాలి దేవుడా. అయ్యయ్యో వాడికి ఏం కాలేదు. నోరు ఇవే. బామ్మా నువ్వు ఎక్కమన్నావు. నేను ఒక్కసారి ఎక్కాను అంతే. ఇక వెళ్ళిపోయినట్టున్నారు బామ్మా. వాడికి ఏం కాలేదు. నోరు మూసుకో. ఏయ్ నోరు మేమని చెప్తున్నాను కదా. రేయ్ అదే లేవు. అమ్మా దీన్నా? అదేరా ఇవ్వు. అబ్బా ఈ పరిస్థితిలో వాడికి ఇది అవసరం అంటావా అబ్బా? అవునరా ఇవ్వాలి. ఇవ్వు. అయ్యో పాప ఒకే ఒక స్పూన్ మాత్రం ఇవ్వమ్మా. ఒరే ముద్దడా నీ చేతనే వాడికి ఇవ్వు. నా బంగారు తండ్రి. ఆతరు నాన్న ఆతరు. కొంచెం నాన్న అని నోరు తెరుచుద్దాం. ఒరే సన్నాసి వాడు నోట్లో వేరా. ఆతరు నాన్న అన్నా. శిల్ప శిల్ప
ఏంటి నానమ్మా? ఏమి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో నీకేమైనా తెలుస్తుందా? నాయనమ్మా, ఏంటి మన ఇంట్లో కొత్తగా శబ్దాలు వినిపిస్తున్నాయి? అయ్యో, నిన్ను అడిగాను చూడు, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. అయ్యయ్యో, ఎందుకు ఇలా పారిపోతున్నావు? వెళ్ళి తాగడానికి నీళ్ళు తీసుకురా. మంచినీళ్ళ? అదే నువ్వే. అలాగే తీసుకొస్తాను, కొంచెం ఎక్కువే తీసుకొస్తాను నాన్న. నీకేమైందమ్మా ఇలా ఉన్నావు? నేనేదో పెద్ద తప్పు చేశానా ఏంటి? నువ్వేమైనా చిన్న తప్పు చేసావా? రేయ్, లేహ్యం ఎదురా. లేహ్యమా? ఏ లేహ్యమ్మా? నిన్న నువ్వు నేను చేశామే ఆ లేహ్యం. ఆ లేహ్యమా? అది లేదా అమ్మా? నువ్వు నేను నిన్న చేశామే ఆ లేహ్యమే. పాప నీకు తెలియదు కదా. అమ్మా, నన్ను నమ్మమ్మా. రేయ్, తీసింది నువ్వే అని తెలుసు, అది తిన్నావని కూడా తెలుసు. మిగిలిందేదిరా? అయ్యో, నేను చెప్పేది నమ్మమ్మా. రేయ్, నీ రూమ్లోనే మంచం విరిగిపోయింది, ఆ విషయం నాకు తెలీదా? అయ్యయ్యో. రేయ్, అమ్మా, ఏదో తెలియక తప్పు చేశాను, అందరికి చెప్పి పరువు తీయకు. లేహ్యం చాలా బాగుందని నిన్న రాత్రే మొత్తం పూర్తి చేశాను. నీకు చెప్పడానికి సిగ్గులేదట్రా? అది ఎందుకు చేశానో నీకు తెలుసు కదా. నాన్న, మంచినీళ్ళు. రారా, నాకు కావాల్సిందే తెచ్చావు కదా. తాగుతావా పోసుకుంటావా? నోరు ముయ్యరా, నువ్వు ఒకడివి. నేనే ఏం చేయాలో అర్థం కాక అలా తెలియ కూర్చుంటే దీన్ని ఎక్కడ పెట్టను? నా తల మీద పెట్ట. కొంచెం కూడా బుద్ధే లేదు. ఏంట్రా ఇది? ఏ అడ్రస్ ఏంటో సరిగ్గా తెలియట్లేదంటే చూస్తే సరిపోతుంది. క్యా ఊచా? ఎక్కడి నుండి వచ్చింటుంది? అమెజాన్? ఆఫ్రికా? ఓహోహోహో, ఖచ్చితంగా డైమండ్ అయి ఉంటుంది. ఉండు చూద్దాం. ఇదే సరైన చోటు. దొంగ 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 దొంగ. అవునవును, కరెక్ట్ అడ్రస్సే. సరైన చోటుకే వచ్చాను. ఎవరయ్యా నువ్వు? ఏమిటిది? కొరియర్ బామా. బామా, ఇందులో ఒక సైన్ చేయండి. ఏమిట్రా ఇది? ఏమైంది? ఓపెన్ చేసింది. అయ్యో, నేను ఓపెన్ చేయలేదు. రేయ్, ఓపెన్ చేసింది తెలుస్తుంది కదా. అందులో ఏముంది? ఉట్టి వేర్లే ఉన్నాయి. వేరైతే దానికి మర్యాద లేదా? బామా, ఆఫ్రికా నుండి వేరు తెప్పించి దీంతో ఏం చేయబోతున్నారో? నా మనవడికి పెళ్ళయ్యి 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లలు పుట్టలేదు. అందుకోసమే ఈ వేరు తెప్పించా. డాక్టర్లు పుట్టరని చెప్పేశారు, అందుకే ఈ వేరు తెప్పించాను. ఇది తాగితే వాడికి పిల్లలు పుడతారు. బామా, నాకు పెళ్ళై 3 సంవత్సరాలైంది, నాకు కూడా కొంచెం ఇస్తారా? పోరా. ఈరోజు మీరు కోపంగా ఉన్నట్టున్నారు, రేపొచ్చి తీసుకుంటాను. రేపురా, 4 తగిలిస్తాను. నానా, మమ్మో వస్తున్నానండి.
ఏమండి ఎందుకు లేటు? పని ఎక్కువగా ఉంది మమ్మో. బంగారం, నాకు చాలా టైర్డ్ గా ఉంది. తాగడానికి ఏమైనా తెస్తావా? ఏమండి, బామ్మ మీకోసం ఒక స్ట్రాంగ్ అయిన లేహాన్ని రెడీ చేశారు. కొత్త లేహిమా? స్ట్రాంగ్ గానా? ఏయ్, ఎక్కడికి రా పారిపోతున్నావు? మర్యాదగా కూర్చో. పెళ్ళయ్యి 5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఒక కాయ పండు లేదు. నోరు మూసుకొని తినరా. వద్దు నానమ్మ, వద్దని చెప్పవే నానమ్మకి. బంగారం ప్లీజ్, బామ్మ చెప్తుంది కదా, తినండి. ప్లీజ్ నా మాట విను. లేహ్యాలేం వద్దే. ఏం అవదండి, తినండి ప్లీజ్. నా మాట వినండి ప్లీజ్ అండి. కొంచెం తినండి, ఏం అవ్వదు ప్లీజ్. బంగారం వద్దు. ఏయ్, ఏమిటే వాడిని చూస్తూ కూర్చున్నావు? బతిలాడితే వాడి మాట వింటాడా? నువ్వు వెళ్ళి పాల గ్లాస్ తీసుకురా. అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు? మర్యాదగా కూర్చో. కూర్చొని మర్యాదగా తినే. వద్దు నా చేతికివ్వమ్మా, నేను పట్టుకుంటానుగా. ఎందుకురా? ఇది తీసుకువెళ్ళి తిందామని చూస్తున్నావా? ఇంకా ఎన్ని మంచాలు విరగొట్టాలని చూస్తున్నావు? నోరు మూసుకొని వెళ్ళరా. అయ్యో రే నాన్న, తినరా, బాగా స్ట్రాంగ్ అయిపోతా. అయ్యో నేను ఇప్పటికే స్ట్రాంగ్ గా ఉన్నాను నాన్న. రే, నా మాట వినరా. నేను చెప్పినట్టు తిను, సరిపోతుంది. అయ్యో ఊరుకోనన్న, మా బాడీలో అన్ని పార్ట్స్ బాగానే పనిచేస్తున్నాయి. నీకేమైనా డౌట్ ఉంటే మమ్మూని అడుగు, అదే చెప్తుంది. పాలు తీసుకొచ్చావా? ఇది పట్టుకో, గ్లాస్ ఇవ్వు. రేయ్, తాగరా. వద్దు. రేయ్, పట్టుకోరా. రేయ్, నేను వాడిని పట్టుకోమంటే లేచి పట్టుకుంటావే. నా బంగారం కదా, ఏం కాదు నాన్న. భయపడకు, కొంచెమే కదా. తాగమంటుంటే. కొంచెం తాగు నాన్న, అంతే. కొంచెం ఏదే తాగేసా నాన్న. దొరికింది. రేయ్ లోకేష్, తీరా. ఎవరు వాడు? మంచి మూడ్లో ఉంటే త్వరగా ఫోన్ తీరా. ఇలాంటి టైంలో ఫోన్ చేస్తున్నాడు. ఏంట్రా మావా, అసలు నీ సమస్య ఏంట్రా? మామా, నీతో చెప్పుకోవడానికి నాకెందుకురా సిగ్గు? ఏంట్రా? నా వల్ల కావడం లేదురా. లేహ్యం తాగాక కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఏంట్రా అంత స్ట్రాంగా? నేను చెప్పేది నమ్మరా? రేయ్, నేను ఒక ఐడియా చెప్తాను విను. బాగా ఆలోచించు, మార్గం తెలుస్తుంది. త్వరగా బాత్రూమ్ వెళ్ళు. అలాగే మావా, మంచి ఐడియా ఇచ్చావు. అందుకే నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి. లక్ష్మి. ఏంటి చెప్పండి. లక్ష్మి ఏంటి? ప్లీజే. మీరు బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకోండి. అయ్యో, 2 రోజుల నుంచి ఒకటే నరకంలా ఉంది. ఓ నానమ్మా, ఏంటి నానమ్మా ఇలా చేశావు? అయ్యో ఏమైందిరా? ఎందుకు ఇలా అరుస్తున్నావు? నాకేమైందో నీతో చెప్పుకోలేనమ్మా. అన్నీ తెలిసిన వాళ్ళేమో దూరంగా నిలబడ్డారు. ఏమండి? బంగారం, మర్యాదగా కూర్చోరా. అయ్యో మళ్ళీ వద్దు నానమ్మా, వద్దు. ఇది దానికి విరుగుడ్రా. ఇంత తినాలా? వద్దు నానమ్మా, నేను చచ్చిపోతాను. అయ్యో కొద్దిగా తినరా, నీకేమీ కాదు. వద్దు నానమ్మా. ఏమీ అవదండి, తినండి. నీకు తెలీదే, ఈ నానమ్మ క్రిమినల్ నానమ్మ, ఏమైనా చేస్తుంది. నన్ను క్రిమినల్ అంటావా? వద్దు 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 వద్దు. ఇక పడుకో, నువ్వు పదవే. పడుకోరా. ఇది టేస్ట్ మాత్రం బాగుంది. ఉప్పుగా పులుపుగా కారంగా చాలా బాగుంది. ఇంకొంచెం వద్దు, చాలు. ఇప్పటికి సరైంది. మనసు ప్రశాంతంగా ఉంది.
రే మావా మావా, ఎవర్రాది? ఇప్పుడే ప్రశాంతంగా పడుకున్నాను, డిస్టర్బ్ చేయకండి. వీడు మనందరినీ రెచ్చగొట్టి వీడు మాత్రం ప్రశాంతంగా పడుకున్నాడు చూడు. రేయ్ ముందు వాడిని లేపు. లేవరా నువ్వు? ఎప్పుడొచ్చారా? వచ్చి 30 ఏళ్ళయిందిరా. ఓ అలాగా. రే నిన్న రాత్రి ఎలా గడిచిందిరా చెప్పరా? ఓ అదా, అదిగో అక్కడ ఉంది చూడండి రా లేహ్యం. ఏది? దాని గురించి ఏం చెప్పమంటారా? నువ్వు చెప్పావే బాత్రూమ్కి పోరా అని 4 సార్లు. చాలా ఆపరా. భార్య దగ్గర లేదని నన్నే ముద్దు పెట్టుకుంటున్నావు. రేయ్ ఆ లేహ్యం మాత్రల కంటే అంత స్ట్రాంగా? లేహ్యం తయారు చేయడం అంత సులభం అనుకోకండిరా. 108 మూలికలు తెచ్చి వాటిని బాగా దంచి అందులోంచి జ్యూస్ బాగా పిండి దాంతో లేహ్యం రెడీ చేస్తారా. అది తిన్న తర్వాత ఎఫెక్ట్ ఉంటుంది చూడరా. రేయ్ మామా భలే స్ట్రాంగ్ రా, కంట్రోల్ చేసుకోలేం. అందుకేరా రాత్రంతా ఇబ్బంది పడుతూ కూర్చున్నాడు. మీకు లేహ్యం గురించి తెలీదురా, చాలా పవర్ఫుల్. మీరు తట్టుకోలేరంటే నమ్మండి. రేయ్ మీ నాన్నమ్మకి చెప్పి నాకు కూడా కొంచెం ఇప్పించరా. రేయ్ ఇప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అడిగావంటే కాల్తో ఒక్కత. నీ లీలల ఏమైందిరా? గురించి ఆ దేవుడికే తెలియాలి. ఆహా, నువ్వే నక్షత్రంలో పుట్టావు నానమ్మా? నువ్వు చేసే పనులున్నాయే కుటుంబాలను నాశనం చేసేస్తాయి. నువ్వు తయారు చేసేవే లేహ్యం. రవి రవి రే రవి ఎక్కడున్నావురా? మెల్లగా పిలవరా. ఎందుకు కరుస్తున్నావు? ఏమైంది? ఏంట్రా ఫోన్ చేసి అంత అర్జెంటుగా రమ్మన్నావు? రేయ్ నీ మంచి కోసం పిలిచాను. పదరా, విషయం ఏంటో చెప్తాను పదా. ఏంటో చెప్పరా. రా కూర్చో. ఏంటో చెప్పరా. ఉండ్రా చెప్తాను. దీన్ని చూసావా? ఇదేంట్రా వాళ్ళ ఇంట్లో నుంచి దొంగలించుకొచ్చావా? అడిగాను ఇవ్వనన్నాడు, అందుకనే తీసుకొచ్చేసాన్రా. ఇదిగోరా. బాగా తినరా. తిను. చాలా రుచిగా ఉంది. వద్దన కొద్దీ బలవంతం చేశావు. దీనంతటి కారణం వాడేరా. వాడికి వాళ్ళ నానమ్మ చేసి ఇచ్చింది తిన్నాడు. నువ్వెందుకు అది కొట్టేసి నన్ను తినమని ప్రాణం తీశావు? ఫోన్ చేశాను, వస్తానన్నాడు. రాని వాడికి చెప్తాను. మాట్లాడగరా, వాడు రాని నీ పని చెప్తాను. ఏంట్రా ఇద్దరు గొడవ పడుతున్నారు? ఇదిగో వచ్చాడు చూడు. అన్నిటి కారణం నువ్వే. అవునరా, నేనే మీ ఇద్దరిని గొడవ పడమని వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. అవునా? రేయ్ ఉండరా, ఇదిగో చూడు. ఏంట్రా దొంగిలించింది కాకుండా పూర్తిగా నాకేశారు. మా నానమ్మ ఇది ఎక్కడికి పోయిందని 3 రోజుల నుంచి వెతుకుతూనే ఉంది. రేయ్ ఇది తింటే ఏదేదో అవుతుందని చెప్పావేంట్రా? నా భార్య ఒక వారంగా చెప్పుతో కొడుతుంది తెలుసా? రేయ్ ఇది దానికి కాదురా, నిద్రపోవడానికి. ఇది దానికి రివర్సు. ఓహో అదా. చూడరా, ఈ తనమని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. రే దొంగ వెదవల్లారా, దీన్ని తీసుకొచ్చింది కాకుండా ఇప్పుడు దేనికి పనికిరాకుండా పోయారా? సరే ఇప్పుడు దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. చెప్పరా, నేను తప్పకుండా చేస్తాను. పర్వాలేదు, సాల్వ్ చేసేయచ్చురా. నువ్వు ములక్కాడ తినద్దు, నువ్వు వంకాయ తినద్దు. రేయ్ నేనేం చేయాలరా? నేను చెప్పేది మాత్రం వినండి, అంతా సరైపోతుంది. ఇప్పుడు అర్థమైందా నాకు నానమ్మ? తెలుసురా, వాళ్ళు దొంగిలించేటప్పుడు నేను చూశాను. ఎలా ఉంది? తిన్న లేహ్యం బాగా పనిచేసిందా? బామ్మా, వాడు దొంగతనం చేసిన లేహ్యాన్ని వాడు మాత్రమే తినకుండా నన్ను తినమని ఇబ్బంది పెట్టాడు. ఓరి ఎదవల్లారా, దొంగలించి తిన్నారా? దీని గురించి నాకేం తెలియదులే. నానమ్మ, పిల్లలు లేరని దిగులు పడే బదులు అనాథ పిల్లల్ని తెచ్చి పెంచుకుంటే మంచిది. అదొక పుణ్యం కదరా. పద వెళ్దాం.
దేవుడా, ఎలాగైనా ఈయన ఇంకొక పెళ్లి చేసేటట్టు నువ్వే అనుగ్రహించాలి స్వామి. అత్తయ్య, నేను ఆ డాక్టర్ రిపోర్ట్ని చూశాను. చూస్తే ఏమైంది? అందులో నాకు పిల్లలు పుట్టరని రాసుంది. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఏమంటావు? ఏంటి అత్తయ్య, మీరు ఏది సీరియస్గా తీసుకోరా? అత్తయ్య, అత్తయ్య, వినిపిస్తుంది, చెప్పవే. అత్తయ్య, నేనొక ప్లాన్ వేశాను. ఏమిటది? దానికి మీరు ఒప్పుకోవాలి. ఆయనకి మనం ఇంకో పెళ్లి చేసేద్దామా? ఏం చేయాలో మాకు తెలుసు. ముందు నోరు మూసుకొని వెళ్ళు. ఏంటమ్మా, నువ్వు ఇక్కడున్నావేంటి? వాడేడి? లోపల పడుకున్నారు. సరే. మావయ్య, ఆయన గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? మావయ్య, నేను చెప్పేది కొంచెం వినండి. ఆయనకి ఇంకో పెళ్లి చేసేద్దాం. ఓ, గుడ్ ఐడియా. నీకు బిడ్డ పుట్టకుండా ఉండడానికి వాడే కారణమైతే నువ్వు ఇంకో పెళ్లి చేస్తున్నావు. ఏంటి మావయ్య ఇలా మాట్లాడుతున్నారు? మావయ్య, మీకు తెలీదు, నేను డాక్టర్ రిపోర్ట్ని చూశాను. అందులో పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేనే అని రాసుంది. అలాగా? అది నాకు తెలుసమ్మా. ఏంటి, మీకు తెలిసి కూడా మీరు ఊరికే ఉన్నారా? మనవలను ఎత్తుకోవాలని మీకు అసలు ఆశగా లేదా? ఇలా చూడమ్మా, ఇంట్లో పెద్దవాళ్ళని మేమున్నాం. డెసిషన్ తీసుకోవడం. హిందీ 16. ఇందులో 1 మార్కు తగ్గుంటే నువ్వు గోవిందా. తెలుగు 51. ఆహా, ఇందులో మాత్రమే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఏయ్, ఏంటి శిల్ప ఈ మార్క్స్ లిస్టు? ఈ మార్కులను చూశాక ఏమైనా? అన్నయ్య, అది నా మార్క్ షీట్ కాదు, నీదే. నీ పేరే రాసింది చూడు. నాదా? ఇదంతా తీసుకొచ్చావు? చూసావా రేయ్, ఎందుకనరా ఇంత తక్కువ మార్కులు వచ్చాయి? నాకెంత వచ్చాయో తెలుసా? నానా, నీకెన్ని మార్కులు వచ్చాయో నేను చూశానులే. చూసావా? నా మార్క్ షీట్ చూసావా? అది వదిలే. అది సరే, ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్లో అమ్మాయిలు ఎక్కువగా స్కోర్ చేశారు. చూసావు కదా, మీ అన్నయ్య మార్కులు అంతే, మీ నాన్న మార్కులు అంతే. నువ్వైనా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవే. అక్క, అక్క, ఎందుకు అక్క ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదు, ముందు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. అక్క, ఏమైందక్క అదోలా ఉన్నావు? నా పరిస్థితి ఏంటో నీకెలా చెప్పాలి సాక్షి? ఇన్ని సంవత్సరాలైనా నాకు ఇంకా పిల్లలు కలగలేదు. దానికి కారణం మీ బావేననే అందరు అనుకుంటున్నారు. కానీ 2 రోజుల ముందే తెలిసింది దానికి కారణం నేనేనని. అందుకని ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి చూశాను, కానీ ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నా దగ్గరుంది ఒకే ఒక్క దారి, అడ్డదారి. అసలేమంటున్నావు అక్క? నేను నీకు సవతిగా రావాలా? మంచి డాక్టర్లున్నారు, మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా మనం నమ్ముకున్న దేవుడు కూడా ఉన్నాడు. ఈ కుటుంబంలో అందరూ అన్ని దారులు వెతికేశారు. వెళ్ళని డాక్టర్ లేవు, తిరగని గుళ్ళు లేవు. చివరిగా నేను నీ దగ్గరికి వచ్చాను సాక్షి. దయచేసి ఒప్పుకో ప్లీజ్. అక్క, నేను ఒప్పుకుంటే ఇంట్లో అత్తయ్య, మామయ్య, ఇంకా బావ ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు, ఇవంతా వద్దు. నేను ఈ ఇంటి కోడల్ని. మంచి కోడలుగా నా ఇంటికి ఏదైనా మంచి చెయ్యాలనుకుంటున్నాను. అక్క, నాకు ఏవేవో కలలు.
హలో 15 నిమిషాలు అక్కడ ఉంటాను రా. నువ్వు అక్కడే ఉండు, వచ్చేస్తున్నాను. వచ్చేస్తున్నా. రేయ్ రారా ఇటు. ఏంటి నానమ్మా? కూర్చోరా. మొదలెట్టింది. అసలు ఇక్కడేం జరుగుతుందిరా? నేను నడుస్తున్నాను, తను నడుస్తోంది, అంతే. ఏమిట్రా తమాషా చేస్తున్నావా? ఇంట్లో ఏం జరుగుతుంది? అందరూ మొహాలు మార్చుకొని తిరుగుతున్నారేంటి? ఎవరు? దాన్ని చూడు, ఏదో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అదా, ఈ ఆడళ్ళ మనసులో ఏముందో ఏ దేవుడికి తెలుసు. ఇంతవరకు నాకైతే ఏం తెలియలేదు. కావాలంటే నువ్వు వెళ్ళి అడుగు, అది చెప్తుంది, నువ్వు విను. నన్ను వదిలే. మమత, ఏయ్ మమ్మో, ఏంటి బామా? ఇట్రావే. ఏమైంది? అంతగా ఆలోచిస్తూ కూర్చున్నావు? ఏం లేదు బామ్మా. ఏయ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అది ఇన్ని రోజులు మాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేననుకున్నాం కదూ, అది అబద్ధం బామ్మా. నేను నిన్న డాక్టర్ రిపోర్ట్ని చూశాను. అందులో నాకు పిల్లలే పుట్టరని రాసుంది. డాక్టరు బుక్కు మాత్రమే చదువుంటాడు, అంతవరకే ఆయనకి తెలిసింది. అంతకు మించి గృహ వైద్యం ఉంది. వీటన్నిటిని మించి పైన దేవుడు ఒకడున్నాడు. నువ్వేమీ దిగులు పడుకు మమత. చెయ్యేలా ఇవ్వు. దిగులు పడకే, నేనున్నాను. నా లేహ్యం ఉంది. అదేం కాదు బామ్మా, నేను డాక్టర్ రిపోర్ట్ని చూశాను. అందులో నాకు పిల్లలే పుట్టరని రాసుంది. అందువల్లే అత్తయ్య గారితో ఆయనకి రెండో పెళ్లి చేద్దామని మాట్లాడాను. దానికి అత్తయ్య ఒప్పుకోలేదు. మావయ్య గారితో మాట్లాడితే ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు ఈయన కూడా ఒప్పుకోవడం లేదు. అందుకని నా చెల్లెల్ని రప్పించాను. బామ్మా, మీరే ఎలాగైనా ఆయనకి రెండో పెళ్లి చేయండి. ఇలా చూడు, నువ్వేం భయపడకే. నేనున్నానని చెప్తున్నాను కదా. నువ్వు తల్లివవుతావు. నా మాట నమ్ము. నిజమా? ఎవరయ్యుంటారు అర్ధరాత్రి వచ్చి ప్రాణం తీస్తున్నారు? రేయ్, ఎవర్రా నువ్వు? కొరియర్ వచ్చింది సార్, కొరియర్ బాయ్ని. రేయ్, ఈ టైంలో ఎవరు మా కొరియర్ పంపింది? బామ్మకొచ్చింది, ఆవిడ్ని పిలవండి. నానమ్మా. రేయ్, ఎవర్రా ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేసేది? బామ్మ, మీకు కొరియర్ వచ్చింది. నాకు కొరియర్ వచ్చిందా? ఇలా ఇవ్వు. ఎక్కడ సైన్ చేయాలి? సైన్ ఏం అవసరం లేదు బామ్మ, మీరు ఉంచుకోండి. అది కాదురా, ఉదయం తేకుండా ఇప్పుడు తెచ్చావేంటి? ఉదయాన్నే తీసుకొస్తే మీకు డిస్టర్బెన్స్ అవుతుందని ఇప్పుడే తీసుకొచ్చాను బామ్మ. సరే సరే, ఇక వెళ్ళు. బామ్మ, ఇలా రండి. ఏంట్రా? నాకు కూడా కొంచెం లేహం ఇవ్వండి. నేను లేహ్యం చేస్తాను నీకెవరు చెప్పారు? చూస్తే తెలుస్తుంది కదా బామ్మ. రేయ్, ఇక వెళ్ళరా. సరే బామ్మ, పొద్దున్నే వస్తాను. సరే సరే వెళ్ళు. రేయ్, ఎవరో వచ్చి తలుపు తడితే బార్లా తలుపు తెరుచుకొని నవ్వుతూ నించున్నావేంటి? తలుపు మీరా. అంతా నువ్విచ్చే లేహ్యం మహిమే నానమ్మా. రేయ్, తలుపు మూసి లోపలికి రారా. వీడొకడు. ఏయ్, ఇట్రా. ఏంటి బామ్మా? తాగు. ఇది నువ్వు మీ ఆయన కలిసి తాగండి. ఏంటి బామ్మా ఇది? ఏయ్, అవన్నీ తర్వాత తెలుస్తాయి, నువ్వు వెళ్ళు. ఏంటి ఈరోజు విశేషం? అలాంటిది ఏం లేదు. బామ్మ ఇచ్చింది, మిమ్మల్ని నన్ను కలిపి తాగమంది. నానమ్మిచ్చిందా? ఇందులో లేహ్యమేమీ కలపలేదు కదా? అలాంటిది ఏం లేదు, తాగండి. ఏమే, దీన్ని తాగి తీరాలా? తాగండి. మామా, ఎక్కడున్నావురా? ఏంట్రా, మళ్ళీ ఏమైంది? రేయ్,
ఏమని చెప్పమంటావురా? పెళ్ళై 3 సంవత్సరాలైంది, ఇంకా పిల్లలు పుట్టలేదని వీడింట్లో ఒకటే గోల. ఇంట్లో అంతా ఒకటే గొడవ. ఇంకో పెళ్లి చేసుకో అని హింస పెడుతున్నారా? కానీ నాకు మాత్రం ఇష్టం లేదు. అందుకనే బామ్మని కలుద్దామని వచ్చాను. రేయ్, నానమ్మిచ్చే లేహ్యం కోసం నమ్ముకోకండ్రా. నానమ్మేదో ప్రేమగా నా కోసం లేహ్యం తయారు చేస్తోంది, నేను తింటున్నానంతే. ముందు నేను చెప్పేది వినండ్రా. మంచి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించండి. రేయ్, లేహ్యం గురించి అసలు మీకేం తెలుసురా? లేహ్యం, గృహవైద్యం అవన్నీ ఇప్పటివి కావు, కొన్ని ఏళ్ల నుంచి వస్తున్నాయి. నానమ్మ, ప్లీజ్ వాళ్ళని వదిలేవే. నువ్వు నీ లేహ్యాలతో వాళ్ళనేం పాడు చేయొద్దు. వాళ్ళ బతుకాళ్ళు బతుకుతారు. చూడ్రా, ఏ మందు మీదైనా మనకు ముందు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఏ మందు పనిచేయదు. నాకు నమ్మకం ఉంది బామ్మ, అందుకనే ఇక్కడికొచ్చి ఏదో చేసుకుందామనే వచ్చాను. రేయ్, నా మాట వినవారా? నానమ్మ మాటలే నమ్మకో. నువ్వు మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. వాడు అలాగే అంటుంటాడు. వాడి మాటలు పట్టించుకోకండి. కొద్ది రోజుల్లో వాడికి తెలుస్తుంది నా లేహ్యం మహ్యం ఏమిటో. అలాగా బామ్మ, వీడికి పిల్లడు పుడతాడా? నువ్వే చూస్తావు కదా. ఇటు జరుపు. వెళ్ళి అమ్మోల్లో నించో. లేహ్యం కావాలా? ఇదిగో తిను. బాగుందా? బాగుంది బామ్మ. ఓసారి వెనక్కి తిరగరా. బాగుంది బామ్మ. వెనక్కి తిరగరా. అలా కదరా, బాగా తిరుగు. ఉండు, నీ సంగతి చెప్తా. అమ్మా శిల్పా, చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నావు? ఓ గ్లాస్ నీళ్లు తీసుకురా. తెస్తున్నాను. ఇదిగో అత్తయ్య. నీళ్లు తీసుకొచ్చావా? తాగే నీళ్లే అవునత్తయ్య. వాడికి ఇవ్వు. ఇదిగో. తాగావా? అలసటంతా పోయిందా? ఉండు, తిను. మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు బామ్మ? తినరా, మిగిలింది తినరా. అలసట పోయిందా? పోయింది బామ్మ. ఏమే, నేను అలసిపోయాను. నీకు నీరసం వచ్చేంత వరకు బాగా తన్ను. తప్పకుండా మీరు వచ్చేయండి. ఆటు తిరుగు. అత్తయ్య, నాకు టైర్డ్ అయింది. ఇప్పుడు మీరే రావాలి. ఇట్రావే. పైకి లేవరా. ఇట్రారా. ఏమైంది బామ్మ? రమ్మని చెప్తున్నానా? రెడీగా ఉండు. నేను లెఫ్ట్ లో కొడతాను, నువ్వు రైట్ లో కొట్టు. రైట్. ఎందుకు బామ్మ నన్ను పడేసి కుళ్ళ పడుస్తున్నారు? ఎందుక? పక్కోళ్ళ ఇంటికొచ్చి దొంగతనం చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియజెప్పటానికి రా. ఇంకెప్పుడైనా దొంగతనం చేస్తావా? లేదు బామ్మ. లేహ్యం దొంగలిస్తావా? లేదు బామ్మ. ఇంటికి వెళ్ళు. 3 నెలలు నువ్వు దగ్గరికి వెళ్తే మీ ఆవిడ చెప్పు తీసుకొని కొడుతుంది. ఏమైంది బామ్మ? పైకి లేవరా. వెళ్ళు. దొంగలొస్తే ఏం చేయాలో తెలిసింది కదా? తెలిసింది. అందరూ వినండి. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక పేదవాడి ముందు అతని కష్టాలు చూడలేక దేవుడు ఒకరోజు అతని ముందు ప్రత్యక్షమయ్యి, ఇలా చూడు, నేను నీకొక వరం ఇస్తాను, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ పేదవాడు బాగా ఆలోచించాడు. నేను కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, అష్టైశ్వర్యాలు అడగాలా, లేక కన్నతల్లికి కళ్ళివ్వమని అడగాలా, లేక నా ఇల్లంతా బోసిగా ఉంది సంతానం కావాలని అడగాలా అని బాగా ఆలోచించాడు. కళ్ళడగాలా లేక సంతానం అడగాలా అని చివరిగా ఒక వరం అడిగాడు. ఆ వరం వల్ల తనకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. అదేమిటో చెప్పండి చూద్దాం. నేను చెప్తాను నానమ్మా. వెరీ సింపుల్. మనకన్నీ తల్లే మనకి ప్రపంచం. వాడు గనక నిజమైన కొడుకయ్యుంటే దేవుణ్ణి ఒకే కోరుంటాడు, మా అమ్మకి కళ్ళివ్వు అని. దేవుడు కూడా సంతోషంగా తదాస్తు అని ఆయన దారిని వెళ్ళిపోతాడు. తల్లికి చూపు రాగానే కొడుకు సంతోషపడతాడు. ఏంటి, అంతే కదా? రే, అది కరెక్ట్ కాదు. అమ్మా, అతనికి వంశోద్ధారకుడు కావాలని అడుగుంటాడంటావా? అది కూడా కాదు. ఇంకేం అడుగుంటాడు? వాడికున్న దరిద్రం అంతా పోవడానికి డబ్బులు అడుగుంటాడు. అదే ధనం కావాలని అడుగుంటాడు. ఇంకేమై ఉంటుంది? చాలే ఊరుకరా, నీకేమి తెలీదు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటూ ఉంటాం. నానమ్మా, తను ఏం అడిగాడు? ఏమడిగాడో మీరు బాగా ఆలోచించి చెప్పండి.
నేను చెప్పనా? బంగారు ఊయలలో ఒక బిడ్డను చూసే శక్తిని మా అమ్మకి ఇవ్వమ్మా అని అడిగుంటాడు. ఎందుకంటే ఈ ఒక్కదాంతోనే ఆయన సమస్యలన్నీ తీరిపోతాయి కదా. సూపర్గా చెప్పావు. నా పెళ్ళామంటే పెళ్ళామే. ఏమైంది? తప్పకరా. అయ్యో నానమ్మ, నా పెళ్ళాన్ని నేను ముట్టుకోకుండా పక్కింటోడు వచ్చి ముట్టుకుంటాడా ఏంటి? మమ్ము నువ్వు అవతలకు వెళ్ళరా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పు. బామ్మ ఒక వారంగా తల తిరుగుతోంది, వాంతి వచ్చేలాగా ఉంది. అలాగా, చెయ్యి ఒకసారి. నానమ్మ ఏమైందే? నీళ్లు పోసుకొని ఎన్ని రోజులవుతుంది? 2 నెలల పైనైంది. అలాగా. నానమ్మ ఏమైంది? పిచ్చాడా, నువ్వు తండ్రివి కాబోతున్నావురా. అలాగా. మమ్ము మమ్ము బంగారు, చాలు తప్పుకోరా. ఏం చెప్తున్నావమ్మా? అవునరా, నాకు తెలిసిన అన్నీ నేను చేశాను. ఖచ్చితంగా ఇది అబ్బాయే. నానమ్మ థ్యాంక్ యూ నానమ్మ. దీనికేం తక్కువ లేదు, వెళ్ళరా. అమ్మో, ఇదేంటి ప్రేమ కోపమా ఏం అర్థం కావడం లేదే మమ్ము. ఏమిటి అలా నుంచోనే ఉన్నావు? 5 ఏళ్ల తర్వాత ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు, నీకు అర్థం కాలేదా? ఈయనిప్పుడే వెళ్ళి స్వీట్ చేసి తీసుకొస్తాను. సరే. సాక్షి, ఆ స్వామి మహిమలే మహిమలు. ఆయన ముందు మనం దేనికి పనికిరాం. నేనీ కుటుంబం కోసం ఎన్నెన్నో ప్లాన్లు వేశాను, కానీ ఆ దేవుడు ఏవేవో ప్లాన్లు వేసి కుటుంబానికి మంచి చేశాడు. సరేలే అక్క, అంతా మంచిదే కదా. అయితే నేను ఊరికి బయలుదేరొచ్చా? సరే సాక్షి, జాగ్రత్త. అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో. హలో హలో, రే ఫోన్ తీయండిరా, తీయండిరా రే, ఫోన్ తీయండిరా. రే మామా, నేనేరా మాట్లాడేది, నీ బెస్ట్ ఫ్రెండ్ని. హలో రే మామా, నేను కొత్తగా తండ్రిని అవుతున్నాను రా. అవునరా? ఏమన్నారా? నానమ్మ చెప్పిందిరా, కన్ఫర్మే. రే డాక్టర్ని అడిగిన తర్వాత చెప్తున్నాను, 100% కన్ఫర్మ్. రే మామా, మగ పిల్లాడేరా. మాట్లాడింది చాలు గానీ ఇక ఆపండి. ఇంకా 250 మందికి ఫోన్ చేసి చెప్పాలి. రేయ్ పైకి లేవరా, ఇంకా పిల్లాడే పుట్టలేదు, ఈలోపు ఏలాడుతున్నావు? కంగ్రాచులేషన్స్ రా. పట్టుకోండిరా. రేయ్ కంగ్రాచులేషన్స్ రా. సరిగ్గా కూర్చోరా. మీరు కూర్చోండి, కాఫీ పంపిస్తాను. మామా కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. రే మావా, ఏంట్రా ఖాళీ చేతులు ఒప్పుకుంటూ వచ్చేశారు? నేను తండ్రిని అయ్యానురా, స్వీట్ తీసుకురావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా? రేయ్, రాత్రి నుంచి కొత్త నాన్నయ్యను అది ఇదని కోస్తున్నావేంటే? ట్రీట్ నువ్వు ఇవ్వాలా లేదంటే మేమివ్వాలా? రేయ్ తండ్రి అయింది ఎవర్రా? నేనేరా, నేనే తండ్రినయ్యాను. చాలా కష్టపడి తండ్రినయ్యాను. రేయ్ స్వీట్ ఎవరా? నేనే ఇవ్వాలా? మామూ 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 డార్లింగ్. రేయ్ వెళ్ళి స్వీట్ తీసుకురాపో. జస్ట్ ఏ మినిట్, మంచి స్వీట్ తెస్తా, వస్తా. వీడు తండ్రి అయ్యాడో లేదో పెద్ద ఫోజు కొడుతున్నాడు రా. వాడి సంగతి వాళ్ళ తేల్చేద్దాం. టంటడాయ్. కొద్ది కొద్దిగా తీసుకోండి, ఇంకా చాలా మంది వస్తారు. తీసుకోండిరా. రేయ్ ఏం ఆటలాడుతున్నావా? రేయ్ పట్టుకురావండి. ఇలా చూడండి, ఎందుకని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? బిడ్డ ఎలా ఉందే బంగారం? లోపలుండేది నేనెలా చూడగలను? అది కాదు, లోపల ఆడుకుంటున్నాడా అని అడిగాను. అవును, ఆడుతున్నాడు, ఫుట్బాల్ ఆడుతున్నాడు. టీవీలో లైవ్ గా వస్తుంది, చూస్తారా? శిల్పా, శిల్పా, ఏంటన్నయ్య? సరే అన్న, ఇదిగో వస్తున్నాను. శిల్పా, శిల్పా, ఒకసారి రా, త్వరగా రా. ఇదిగో అన్నయ్య. థ్యాంక్స్. తాగు. నాకొద్దు, మీరే తాగండి. వద్దంట.
అన్నయ్య నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. వదినా చెప్పి పెట్టు, తర్వాత ఏం చేస్తున్నావు నాకే తెలీదు. మెల్లగా మాట్లాడు, బిడ్డ భయపడుతుంది. పోరా, ఇవన్నీ మీకు అవసరమా? నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి కదలొద్దు, ముఖ్యంగా బరువులు ఎత్తొద్దు. ఇంకో విషయం, మంచం మాత్రం దిగొద్దు. రేయ్ చాలరా, దొన్న పొత్తుల మంచం ఎక్కువచ్చున్నావు, దిగరా. వచ్చావా? నీకెలా ఉందమ్మా? బాగుంది బామ్మ, మీరందరూ చూసుకుంటున్నారుగా. అది కాదమ్మా, ఇప్పుడు నీకేడో నెల, చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 ఏళ్ల తర్వాత ఆ దేవుడిచ్చిన వరం ఇది. ఆ వరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. లేచావమ్మా? అత్తయ్య ఎన్నిసార్లు అడుగుతారు? ఇప్పుడే కదా నన్ను చూసి వెళ్ళారు. నువ్వు మంచం దిగొద్దు, అలాగే కూర్చో. ఇలాగే ఎంతసేపు కూర్చోవడం చెప్పండి, నాకు బోర్ కొడుతోంది. సరే, నాతో పాటు వాకింగ్ రా. వాకింగ్ అక్కర్లేదు, నన్ను ఇంటి పనైనా చేయనివ్వండి. అమ్మా, వాకింగ్ కి వద్దు, ఇంట్లో పనులు చేయొద్దు, అలాగే కూర్చొనివ్వండి. అత్తయ్య ఏయ్, తన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా ఏంటి? 99 డెలివరీలు చేశాను, 100 డెలివరీ ఇక్కడే చేయాలని వచ్చాను. తను నా కోడలు, తన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? ఏయ్, నేనొచ్చిన తర్వాతే తను గర్భవతి అయింది. అవునవును, చాలా గొప్ప విషయం. నువ్వు అమ్మా, ఎందుకు గొడవ పడుతున్నారు? అందరూ ఓవర్ గా చేస్తున్నారు. వదిన్ని ఫ్రీగా వదిలేయండి. రండి. ఆహాహా, మధ్యలో ఇదొకటి. సరే పదండి, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, పదవి. మా అమ్మ బంగారం, బానే ఉన్నావా? రేయ్, ఎవరో పైకి. తను బాగానే ఉంది, నువ్వు బయటికి రా. డార్లింగ్, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానే. నువ్వు పదరా. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. అబ్బా, స్కూల్ డే ఉంది. ఆహా. ఎవరెవరు వస్తున్నారు? సూరజ్, నితీష్ అందరూ వస్తున్నారు. రేయ్, ఇట్రారా. ఏంటి? కూర్చోరా. ఎక్కడికి బయలుదేరావు? ఇంకెక్కడికి నానమ్మా, పనికే. ఈ రోజు ఎక్కడికి వెళ్ళకు. ఏమైంది నానమ్మా? రేయ్, ఈ రోజు మీ ఆవిడికి డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది. అయ్యో ఊరుకోనానమ్మా, డాక్టరు స్కానింగ్ చేసి అన్నీ చెప్పారు. ఇంకా 10 రోజులు టైం ఉంది. రేయ్, ముసిల్దాన్ని నేను చెప్తున్నాను, డాక్టర్ ఏమిట్రా చెప్పేది? ఆ? నాకు తెలీదా ఏంటి? నా మాట విను, తనకి డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది. అమ్మా 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 ఏమిట్రా? అమ్మా 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 ఇలా రా. అయ్యో త్వరగా రా అమ్మా. ఏమైందిరా? ఈ రోజు నానమ్మకి డెలివరీ అంట. రేయ్. లేదు నానమ్మా, లేదు, టంగ్ స్లిప్ అయింది. సారీ సారీ సారీ. అయ్యో అమ్మా, నానమ్మ చెప్పింది ఈ రోజు మమ్ముకి డెలివరీ అంట. వీడు చెప్పేది నిజమమ్మా? అవునే, నేను ఎంతమందికి పురుడు పోశాను. తన్ని చూస్తుంటే ఈ రోజు కాన్పయ్యే ఛాన్స్ ఉంది. మమ్ము మమ్ము బామ్మా, ఆ? మమ్ము 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 ఏమైందమ్మా? ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది బామ్మా. అయ్యో నేను నీకు ముందే చెప్పాను కదరా. అయ్యో అది ఇప్పుడు రేయ్, అంబులెన్స్ కి ఫోన్ చేయరా. ఫోను 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 ఫోను. రేయ్, నీ ఏమిట్రా? పాకెట్ లో ఉంది, తీరా. అయ్యో అవును. వీడొకడు. అయ్యో అయ్యో తొందరగా కాల్ చేయరా. హలో, అర్జెంట్ త్వరగా వచ్చేయండి. అయ్యో ఇంట్లో ఏం నిప్పట్టుకోలేదు. ఫైర్ స్టేషన్ నానా, ఫైర్ స్టేషన్ నెంబర్ అంట నాన్న ఇది. ఏయ్, అయ్యో ఎక్కడి నుంచి పట్టుకొచ్చావా అయ్యో. వీడిని? రేయ్, నీ వల్ల నేను తిట్లు తింటున్నాను, చేయరా. అయ్యో అమ్మా నాన్న, మీరిద్దరూ గొడవ పడకండి, డెలివరీ అయ్యేది నా భార్యకి. అయ్యో హలో, సారీ అండి, ఎవరికో చేయబోయి మీకు చేసేసాను. సారీ. ఓకే. అయ్యో నేను ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడికి చేయాలి? అంబులెన్స్ కి ఫోన్ చేయరా. 108 కి కాల్ చేయి. 108. 108. 1 0 0 8. 8. ఫోన్ ఫోన్ తీయండి, త్వరగా ఫోన్ తీయండి, త్వరగా తీయండి. హలో, 108. అంబులెన్సా? పిలిస్తే వస్తారా నాన్న? పిలిస్తే వస్తారా? సరే సరే, అడ్రస్ చెప్పరా. హలో, అడ్రస్ చెప్పరా? పెన్ను పేపర్ ఉందా? సరే రాసుకోండి. ఏంటిది, ఇందులో ఏమి రాశారు? అర్థం కావడం లేదే.
రేయ్ నాన్న ఏం చేస్తున్నావురా? ఇందులో ఏం రాసిందో అర్థం కావడం లేదు నాన్న. అది అర్థం చేసుకుని నువ్వేం చేస్తావురా? అయ్యో ఇది నాకేం అర్థం కావట్లేదు నాన్న. తీసుకెళ్ళి అటు ఇవ్వు, వాళ్ళు ఇస్తారు. అయ్యో నాకే అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం అవుతుంది. అయ్యో వెళ్ళి అలాగేనమ్మా. అయ్యో అయ్యయ్యో నేనేం చెయ్యాలి? నా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదే. ఇలా తిరుగుతున్నాడు. నానమ్మా, నువ్వు హాయిగా వెళ్ళి గుళ్ళో కూర్చున్నావా? వినాయక, ఎన్నో ఏళ్ల తర్వాత మా ఇంట్లో సంతానం కలగబోతోంది. తల్లి బిడ్డ ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖప్రసవం జరగాలి. భగవంతుడా, నువ్వే అందరినీ చల్లగా చూడాలి. అయ్యో నానమ్మా, అయ్యో ఇట్రారా. ఏంటి? ఎందుకు అలా డాన్స్ చేస్తున్నావు? నాన్న మమ్మూకి నొప్పి ఎక్కువగా ఉంది నాన్న. నీకేం కడుపులో నొప్పి లేదు కదా? లేదు నాన్న, నాకేమీ నొప్పి లేదు. మూసుకుని వెళ్ళి అటు కూర్చోపో. ఓవర్ యాక్టింగ్ చేసావో చెత్త కొడతాను, కూర్చో. మమ్ము, నా కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదే. ఎవరు అర్థం చేసుకోగలరు? అయ్యో సార్. ఎస్, నన్ను పిలిచారంట. మమత వాళ్ళ ఆయన నువ్వే కదా? అవును. రా కూర్చో. చెప్పండి సార్. ఏం లేదు, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి అంతే. అయ్యో ఏమీ లేదు, ధైర్యంగా ఉండాలంటే ఏంటి సార్ అర్థం? ముందు చెయ్యొద్దులు. వదిలేశాను సార్. ఏంటి సార్? ఇలా చూడు, నేను ఈ హాస్పిటల్ ఓపెన్ చేసి 10 సంవత్సరాలైంది. ఇంతవరకు నేను ఇలాంటి కేసు ఎప్పుడు చూడలేదు. సార్ అదేంటో కొంచెం చెప్పండి సార్. నాకు బీపీ ఉందని నీ బీపీ నువ్వు రైజ్ చేసుకోవద్దు, సరేనా? దేవుడా, ఇలాంటి వాళ్ళని సృష్టించింది నువ్వేనా? నువ్వు బాగుండాలి. అయ్యో, ఏ కారణం చేతైనా నువ్వు బీపీని మాత్రం పెంచుకోవద్దు. బీపీయా? ఇంకా రాలేదు సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ షుగర్ని మాత్రం పెంచుకోవద్దు. షుగరా? మా వంశంలో ఎవరికి లేదు సార్. అంతేకాదు, నీ హార్ట్ మాత్రం బీట్ చేసుకోవద్దు. హార్ట్ అటాకా? మీరు ఇలాగే అంటూ ఉంటే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అలాంటి విషయం నేను ఏది చెప్పడం లేదు. నీ భార్యకు అదేనే నీ భార్యకు అదే నార్మల్ డెలివరీ అయ్యింది. హాస్పిటల్ బిల్ చాలా తక్కువగా వచ్చింది. అయ్యో భగవంతుడా, ఇది చెప్పడానికి ఇంత బిల్డప్పా? దీనికింత కామెడీ చెయ్యాలా? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్. ఈ టాబ్లెట్లు కావాలంటే ఇంకా కొన్ని తెచ్చిస్తాను. వీటిని మీరు ఎవ్వరికి ఇవ్వకండి సార్. వస్తాను. మమ్మూ. ఎందుకురా అలా ఉన్నావు? నాన్న, ఆడపిల్ల పుట్టింది. హే, సంతోషించరా. ఇలా చూడు, మా అమ్మ ఒక ఆడదే, మీ అమ్మ కూడా ఆడదే, మీ ఆవిడ ఆడదే, మీ చెల్లి కూడా ఆడదే, నీకు పుట్టింది కూడా ఆడపిల్లరా. ఇలా చూడు, అమ్మాయి పుడితే మహాలక్ష్మి అంటారు. నీకు అదృష్టం వరించిందిరా.
సంతోషించు. నానా నానా మమ్ము మమ్ము బంగారం కళ్ళు తెరిచి చూడు. బంగారం ఎలా ఉన్నావు పండు? అమ్మా ఇట్రారా. నీకేమైందిరా? దీన్ని కట్టడానికి సరైన చోటు కోసం వెతుకుతున్నాను. రేయ్, ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి, నీ కళ్ళ కనపడ్డోలేదా? ఆ గాలిపోయే బలూన్ పట్టుకొని ఇల్లంతా వెతుకుతున్నావు. రే, బిడ్డ పుట్టింది కదా అని ఆకాశంలో ఎగరకు, కింద నడు. అది ఇక్కడ పడేసి పనేమైనా ఉందేమో చూడు. వెళ్ళరా. కీర్తి తల్లి, ఇదిగో వచ్చేస్తున్నా. నా కూతురు కీర్తి నన్ను పిలుస్తోంది. వస్తున్నా బంగారం. సని రిగగా సని సని రిగగా సని స ప మ రిగ సని సా